సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఇప్పుడే ద గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూశాను. సినిమా అయితే ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఆర్గానిక్ కామెడీతో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అండ్ శ్రీకాకుళం, విజయనగరం ఆ సైడ్లో ఉండే ఒక పల్లెటూరి నేటివిటీని, అక్కడున్న ఆ స్లాంగ్ని పట్టుకుని సినిమా ఓవరాల్ సినిమాని అయితే ఎరగేశారు డైరెక్టర్ గారు. అండ్ తిరువీర్ గారికి నాకు తెలిసి ఈ కామెడీ అనేది చాలా స్ట్రాంగెస్ట్ జోన్ అనుకుంటా. చాలా సెన్సిబుల్ క్యారెక్టర్, చాలా అమాయకత్వం ఉంటుంది ఆయన ఫేస్లో. అలాగే కామెడీ కూడా చేయగలరు ఆ ఫేస్ తోటి. సో ఆయనకి స్ట్రాంగెస్ట్ జోన్ ఇది. నాకు తెలిసి సమోసా తింటావా శిరీష అన్న డైలాగ్ ఎలా అయితే ఉంటుందో ఇందులో చాలా డైలాగ్స్ ఉన్నాయి ఆయనకి, తిరువీర్ గారికి. అండ్ టీనా శ్రావ్య, నాకు ఆవిడని చూస్తే హీరోయిన్ శ్రేయ గారు గుర్తొస్తారు. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె స్మైల్ కానీ, అది కానీ. అండ్ ఆమె కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకొక చోటా ప్యాకెట్ బడా ధమాకా మనందరికీ రోహన్ 90s ఎలా అయితే ఎరగేసాడో #90s. సో ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ ద బెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమాతో పడింది. నాకు తెలిసి వాడికి, అతనికి చాలా 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 బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మామూలుగా లేదు, కామెడీ చేయడంలో హీల్ బి నెక్స్ట్ లెవెల్ ఉంటారేమో అనే ఒక ఫీల్ అయితే వస్తుంది ఎదిగిన తర్వాత ఇంకా. అండ్ మెయిన్ ఇంకొక ఎసెట్, బిగ్గెస్ట్ ఎసెట్ ఈ సినిమాకి చెప్పుకోవాలంటే సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనకు మామూలుగా క్యారెక్టర్స్, కామెడీ, వాళ్ళ డైలాగ్స్ నవ్వు తెప్పించడం ఒకటైతే, సురేష్ బొబ్బిలి అని ఆయన మ్యూజిక్తో నవ్వు తెప్పిస్తాడు. ఆయన కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చాడు. సో అది అవుట్ అండ్ అవుట్ మనకి నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నంతసేపు. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు క్యారెక్టర్లో ఎమోషన్ కానీ, కామెడీ కానీ, వాళ్ళిద్దరి తరఫు నుంచి వచ్చే కామెడీ కానీ. సో డైరెక్టర్ చాలా ప్లాన్డ్గా తీసుకున్నాడు సినిమాని. నార్మల్గా ఒక కథలోకి వెళ్ళడానికి మనకు టైం పడుతుంది, కాకపోతే ఇక్కడ డైరెక్టర్ కథలోకి వెంటనే ఒక్క 10 నిమిషాల్లో కథలోకి వెళ్ళిపోతాడు. కాదు, మనకు ట్రైలర్లోనే అర్థమైపోయింది. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షోకి వచ్చిన చిప్పు పోతుంది. ఆ చిప్పు పోయిన దాన్ని ఆ ఫ్యామిలీకి ఎలా కన్విన్స్ చేశాడు, తిరువీరు ఏం చేశాడు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా కాంప్లికేటెడ్ స్టోరీని చాలా నీట్గా డీల్ చేశారు డైరెక్టర్. సో ఓవరాల్గా సినిమా అయితే బెస్ట్ ఆర్గానిక్ కామెడీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి నేను అంత చూడలేదు. బట్ దిస్ విల్ బి ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ బెస్ట్ ఆర్గానిక్ కామెడీ ఇన్ థియేటర్స్. సో ఈ వారం రిలీజ్ అయిన వాటిలో నాకు తెలిసి ఇదైతే నాకు బాగా నచ్చిన సినిమా. సో ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ద గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ షో.